అత్తవారింట్లో కోడలి ఉపవాస కష్టాలు. నువ్వు శ్యామ్ కోడలివి కదా, చాలా సేపటినుంచి నేను చూస్తూనే ఉన్నా. నువ్వు ఇలానే కూర్చోని ఉన్నావు. ఏమైంది బేటా, ఎందుకు అలా ఉన్నావు? ఏదైనా సమస్య? ఏం చెప్పాలి పంతులుగారు, నా సమస్య ఈ గుడి నుంచే మొదలైంది. అందుకే పొద్దునుంచి ఇక్కడే కూర్చున్నా. దుర్గమ్మ నా మొర ఆలకిస్తుందని. మీరే నా సమస్యని దూరం చెయ్యాలి. నాకు అర్థం కాలేదు బేటా. సరే ఇది చెప్పు, నీ పేరు ఏంటి? పంతులుగారు, నా పేరు సుధా. కాని ఏం చెప్పమంటారు, ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టానో నా జీవితంలో ఏది శుభంగా జరగట్లేదు. ఇప్పుడు మీరే నాకు సహాయం చేయగలరు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లా బేటా, కొంచెం వివరంగా చెప్పు. మీరు మాత్రమే ఈ ఉపవాస పేరుతో చేస్తున్న ఈ అధర్మం నుంచి నన్ను కాపాడాలి. లేకపోతే మా అత్తగారు ధర్మం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారు? శుభమాటలు పంతులుగారికి ఏమీ అర్థం కాదు. అసలు మందిరంలో ఏం జరిగుంటది, దానివల్ల శుభ జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చాయి. అది తెలియాలంటే కొన్ని రోజులు ముందు ఏం జరిగిందో తెలియాలి మనకి. పదండి చూద్దాం. పంతులుగారు కొన్ని సంవత్సరాల నుంచి గుడిలో దీపం పెడుతున్నా నా పూజలో ఏం లోపముందో తెలియట్లా. ఇంట్లో ఏం అనుగుణంగా జరగట్లేదు. ఏమైంది సరళగారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, ఏదొక పరిష్కార మార్గం చూద్దాము. తెలుసు పంతులుగారు, మీ ఆశీర్వాదముంటే ఏ సమస్య అయినా తీరిపోతుందని. ఎంతో ఆశతో కోడలిని ఇంటికి తెచ్చుకున్నాను. అనుకున్నాను కొడుకు కోడలి జాతకం కలిస్తే నా కొడుకుకి అంతా మంచే జరుగుతుందని. కాని అలా అవుతున్నట్లు కనిపించట్లేదు నాకు. ఎందుకు, ఏమైంది? నా కొడుకికి ఉద్యోగం సరిగా ఉండట్లేదు. 5-6 నెలలు బానే చేశాడు ఉద్యోగం, ఆ తరువాత నచ్చట్లేదనో ఇంకేదో కారణంతో మానేస్తాడు. మళ్ళీ ఇంకోటి చూసుకుంటాడు. ఇదే అయిపోతుంది సంవత్సరం నుంచి. అలానే ఊరులో గొడవలు కూడా అలానే ఉన్నాయి. మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి పంతులుగారు. ఉదయాన్నే బజరంగ బలి ఆంజనేయుడిని తలచుకొని ఆయనని స్మరిస్తూ ఆ రోజు అంతా కటిక ఉపవాసం చేయండి. మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సరే, మీరు చెప్పినట్లుగానే మంగళవారం ఉపవాసం మొదలు పెడతాను. సరే పంతులుగారు, ఇంక వెళ్ళొస్తాను నేను అని సమాధానం చెప్పి సరళ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి రాగానే తన భర్త శ్యామ్తో ఇలా అంటుంది. ఏవండి, నేను ఈరోజు గుడికి వెళ్ళాను. శ్యామ్ గారు వింటున్నారా లేదా నా మాట? ఎప్పుడు ఏదొక పరధ్యానంలో ఉంటూనే ఉంటారు. కాస్త నా మాట వినండి. వింటున్నాను చెప్పోయ్. 20 సంవత్సరాలు నుంచి వింటూనే ఉన్నాగా. చెప్పు ఈసారి ఏం సమాచారం తీసుకొని వచ్చావు? మీకు తెలుసు కదా అండి, మన అబ్బాయి ఉద్యోగం గురించి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అలానే ఇంట్లో కూడా డబ్బు సమస్య ఉంది మనకి. అందుకే గుడికి వెళ్ళాను. పంతులు అంటున్నారు ప్రతి మంగళవారం కటిక ఉపవాసం చేస్తే అంతా మంచే జరుగుతుంది అని. ఏమంటారు? మీరు కూడా నాతో పాటు చేయండి ఉపవాసం, మనకి అంతా మంచి జరుగుతుంది. అవన్నీ సరే, కాని నేను చేయలేను ఉపవాసం. రోజుకి 4-5 గోళీలు మింగుతున్నా. ఇక ఈ ఉపవాసం చేస్తే నా పని గోవిందా. నువ్వు చేయి ఉపవాసం. కావాలంటే నీతోపాటు గుడికి వస్తా. ఇవన్నీ నాకైతే పెట్టకు. సరే మీ ఇష్టంలేండి, నేను వెళ్ళి కోడలికి చెప్తాను. ఇక సరళ జరిగినది చెప్పటానికి హాల్లోకి వస్తుంది. కోడల తల్లి శుభ, నీకు మొన్ననే పెళ్లి అయింది. మంచి చెడు చెప్పటం నా బాధ్యత. భర్త క్షేమం కోసం నువ్వు కూడా మాతో పాటు ఉపవాసం మొదలుపెట్టు. నీకు శరత్కి అంతా మంచి జరుగుతుంది. సరే అత్తయ్య, నాకేమిబ్బంది లేదు. నేను కూడా మంగళవార ఉపవాసం చేస్తాను మీ అందరితో పాటు. రేపే కదా మంగళవారం. ఈరోజే అన్ని రకాల వంటలు చెయ్యి తల్లి. రాత్రి కొంచెం ఎక్కువగా తింటే మనకి రేపటికి కాస్త ఆకలి తగ్గుతుంది. రోజంతా కటిక ఉపవాసం చేయటం అంత సులువు అయిన పనేం కాదు కదా తల్లి. అలానే కొంచెం వంటలు పక్కన పెట్టు, సరేనా? నేను కూడా మీ అందరితో పాటు ఉపవాసం చేస్తాను. అమ్మ అన్నయ్య కోసం నేను ఉంటాను. చాలా సంతోషంగా ఉంది ఇలా మీరందరూ నా మాట వింటుంటే. నా మాట విని మీరు కూడా ఉపవాసం చేయండి. వీళ్ళందరూ చేస్తున్నారుగా, నేనెందుకోయ్ మధ్యలో? నా వల్ల కాదు చేయడం. ఈసారికి మీరు కానివ్వండి. సరే, మీ ఇష్టమైతే. శుభ, నువ్వు ఆ పనిలో ఉండు, ఇక నేను కాసేపు నిద్రపోతాను. సరళ చెప్పినట్టు శుభవంటలు చేయటం మొదలు పెడుతుంది. మొత్తం 5 రకాల వంటలు చేస్తుంది. ముగ్గురు కూర్చొని చేసిన వంటకాలు అన్నీ హాయిగా తినేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత సరళ శుభతో ఇలా అంటుంది. కోడల శుభ, నేను చెప్పానా నీకు కొంచెం ఎక్కువ వండమని? అన్నం మిగిలిందా లేదా? అసలు మొత్తం అయిపోలేదు కదా? లేదు అత్తయ్య, మిగిలిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
నాకు అర్థం కాదు, ఎందుకు ఎక్కువ వండమంటుంది? అవసరం ఏముంది? ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. మిగిలిన అన్నం శరత్ మరియు మావయ్య రేపు తినాలని ఉంచమనటున్నారు. రేపంతా నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం రోజు అత్తయ్య నేను కిచెన్లో ఉండకూడదు అని అనుకున్నట్లున్నారు. ఎంత మంచి కుటుంబం దొరికింది నాకు. నేనేం చెప్పకుండానే నా మనసులో మాట అర్థం చేసుకుంది మా అత్తయ్య. అలా ఆనందపడుతూ శుభ ఇంట్లో పనులు అన్ని చేసేస్తుంది. రేపు ఎక్కువ పనులు ఉండకూడదు అని. పనులు అన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది. రాత్రి 11 వాష్రూం కోసం లేచిన శుభకి అత్తయ్య మరియు మరదలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తింటూ కనిపిస్తారు. అరే అత్తయ్యా, ఏమైంది? డిన్నర్ చేశారు కదా? మరి ఇంత రాత్రి భోజనం ఎందుకు చేస్తున్నారు మళ్ళీ? ఏంటి కోడలా తెలుసు కదా నీకు? రేపు ఉపవాసముండాలి. అన్ని గంటలు ఉపవాసం అంటే మామూలు విషయమా? అందుకే ఎక్స్ట్రా అన్నం వండమన్నాము. మిగిలిన అన్నం మేము తినేశాము. ఇక ప్రశాంతంగా రేపు ఉపవాసం చేయొచ్చు. అరే ఏం మనుషులు అసలు! ఉపవాసం ముందు రోజే ఇన్నిసార్లు ఇంత రాత్రి ఎవరు తింటారు? నాకెందుకులే, నేను పడుకుంటాను. మళ్ళీ రేపు తొందరగా లేవాలి. అక్కడినుంచి వెంటనే వెళ్ళిపోతుంది శుభ. రేపు తొందరగా లేవాలని పడుకుంటుంది. చూస్తుండగానే తెల్లవారు జావు 5 అయిపోతుంది. సరళ మరియు తన కూతురు శుభ దగ్గరకు వచ్చి ఇలా అంటారు. శుభ ఇంకా నిద్రలేవలేదా? ఎంతసేపు నిద్రపోయేది అసలు? ఆ మాటలకి టక్మని నిద్రలేస్తుంది శుభ. పొద్దున్నే 6 అవుతుంది. ఇంతసేపు నిద్రపోతే ఎలా నువ్వు? లేచి పనులు పూర్తిచేసి స్నానం చేసిరా. గుడికి వెళ్దాం అందరం. లేదు అత్తయ్య, అలారం పెట్టుకున్నాను. లేవబోతున్నాను, ఇంతలో మీరు వచ్చేశారు. సరే అత్తయ్య, అలానే స్నానం చేసొస్తాను. అలానే కాస్త టీ కూడా పెట్టు తల్లి. పొద్దుపొద్దునే టీ లేకపోతే శరీరం ఊరుకోదు అస్సలు. అదేంటి అత్తయ్య, ఈరోజు ఉపవాసం కదా? మళ్ళీ టీ అంటున్నారు ఎందుకు? అరే టీలో నీళ్లలో ఏం తేడా ఉంటుంది? మనిషి పొద్దున్నే నీళ్లు తాగినప్పుడు టీ తాగటానికి ఏమవుతది? నువ్వెళ్ళి ఫటాఫట్ స్నానం చేసి ఒక మంచి టీ తెస్కొనిరా. సరళ చెప్పినట్టే శుభ స్నానం చేసి రెడీ అయి టీ పెడుతుంది. సరళ తన కూతురు రెడీ అయి పొద్దునే శుభచేతి మంచి టీ తాగుతారు. ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. గుడికి వెళ్ళాక సరళ దేవుడికి ఇలా మొక్కుకుంటుంది. దుర్గమ్మ, నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలి. అలానే నా కూతురి పెళ్లి గొప్పింట్లో జరగాలి. మా ఇంట్లో అంతా మంచే జరగాలి. అది అయ్యేంతవరకు మేము ఇలానే ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటాము. అలా మొక్కుకుని తిరిగి ఇంటికి బయలుదేరతారు అందరూ. చూడు సుఖ, అప్పుడే 10 అవుతుంది. తల తిరిగిపోయింది గుడికి వెళ్లడం రావటం వల్ల. సరే ఇది చెప్పు, శరత్కి మావయ్యకి లంచ్ ప్యాక్ చేసావా లేదా? హా అత్తయ్య, శరత్కి టిఫిన్ ప్యాక్ చేసి పెట్టాను. ఆయన కొద్దిసేపట్లో ఆఫీస్కి వెళ్తారు. ఈరోజు ఫాస్ట్ కదా, మీరు రూంలో విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. విశ్రాంతి తీసుకోవటం వల్ల ఏమి రాదు. నాకు కాస్త నీరసంగా ఉంది. నువ్వొక పనిచేయు, నాకు వేడివేడి పాలు తీసుకొనిరా. అలానే కొన్ని కాజు, బాదం కిస్మిస్ ఫ్రై చేసి తీసుకొనిరా. అవును వదినా, అవి తింటే అన్న కాస్త ఓపిక వస్తుంది. బాగా అలిసిపోయాను నేను కూడా. సరే అత్తయ్య, అలానే తెస్తాను. అత్త చెప్పినట్టు శుభ పాలు మరియు డ్రై ఫ్రూట్స్ చేసుకొని తీసుకొస్తుంది. సరళ మరియు మోనిక అవన్నీ తినేస్తారు. డ్రై ఫ్రూట్స్ తిని కొద్దిసేపు కూడా కాలేదు, ఇక వెంటనే సరళ కోడలిని పిలవటం మొదలుపెడుతుంది. ఓ కోడలా, ఎక్కడున్నావ్? మధ్యాహ్నం 1 అవుతుంది, కళ్ళు మూసుకొని ఎక్కడన్నా కూర్చున్నావా ఏంటి నువ్వు? అరే ఈ ముసలి అత్తని పట్టించుకునేది ఉందా లేదా నీకసలు? పొద్దునుంచి ఉపవాసముంటున్నా, కొంచెం ఏమైనా చేసి పెడదామని ఏమీ లేదు కదా నీకు? కొంచెం పట్టించుకో ఈ ముసలి అత్తని. మళ్ళీ శరీరం నీరసమైపోతే 2 రోజులు లేవలేను బెడ్ నుంచి. అరే అత్తయ్య, మీరెందుకు అలా అంటున్నారు? సరే చెప్పండి, ఏం తింటారు? సరే ఒక పనిచేయు, వెళ్ళి ఫ్రూట్స్ అన్ని కట్ చేసి తీసుకొనిరా. నిన్నే చాలా పండ్లు తెచ్చాను. అలానే కొద్దిగా సగ్గుబియ్య పాయసం కూడా చెయ్యి కోడలా, అది తింటే కాస్త శక్తి వస్తుంది. సరే అత్తయ్య, చేస్తాను. శుభ అత్త చెప్పినట్టు ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తుంది. ఇక కిచెన్లో సగ్గుబియ్య పాయసం చేయటం మొదలుపెడుతుంది. ఇదిగోండి అత్తయ్య, సగ్గుమియ పాయసం చేశాను, తినండి. అని చెప్పి అక్కడినుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది శుభ. అప్పుడే శుభ మావయ్య వంటగదిలోకి వస్తాడు. ఏం కోడల, మంచి సువాసనలు వస్తున్నాయి వంటగదినుంచి. ఏం వంటలు చేస్తున్నావు నువ్వు? ఏం లేదు మావయ్య, అత్తయ్య సగ్గుమియ పాయసం చేయమంది, అదే చేశాను. మీరు కూర్చోండి మావయ్య, మీకు అన్నం వడ్డిస్తాను. మీ అత్తాకేమో సగ్గుబియ్య పాయసం, నాకేమో అన్నామా? ఒక పని చెయ్యి కోడలా, మంచిగా కొన్ని పూరీలు చెయ్యి, అలానే దాంట్లోకి కూర కూడా చెయ్యి.
అరే నాకేమీ ఉపవాసం లేదు కదా. నేనైతే తినచ్చు కదా ఏమంటావ్? త్వరగా చేసేయి, కోడలా, చాలా ఆకలి ఉంది. సరే మావయ్య, కాసేపట్లో చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. పూరీలు చేయమని చెప్పి శుభమావయ్య అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు సరళ వంటగదిలోకి వస్తుంది. శుభ మావయ్య ఏమంటున్నారు? పూరీలు మరియు కూర కూడా చేయమన్నారు అత్తయ్య. అవునా? అయితే నాకు మోనికకి కూడా ఒక 2 పూరీలు చెయ్యి కోడలా. పొద్దునుంచి ఉపవాసముంటున్నాం. నా పొట్టలో కూడా ఏమీ పోలేదు, ఖాళీగా ఉంది. మళ్ళీ సాయంత్రానికి నీరసం వచ్చేస్తది. త్వరగా చేసేయి కోడలా. అరే కాలి కడుపు ఎక్కడ ఖాళీ ఉంది అత్తయ్య? పొద్దునుంచి ఒకదాని తర్వాత ఒకటి చేపించుకుని తింటూనే ఉన్నారు కదా. ఎక్కడ ఖాళీ ఉంది అసలు నాకు అర్థం కావట్లా. ఎలానో ఉపవాసం పేరుతో మొత్తం నాశనం చేసేశారు. అలానే కానివ్వండి, ఇక ఇది కూడా చేసేస్తాను. అత్త చెప్పినట్టు చేయడం కోడలి బాధ్యత కదా. ఇంక వాళ్ళ ఇద్దరికీ కూడా పూరీలు చేసేస్తుంది శుభ. ముగ్గురు కలిసి హాయిగా పూరీలు తినేస్తారు. ఇక శుభకి ఇంటి పనులు చాలానే ఉన్నాయి. ఎందుకంటే పొద్దునుంచి ఏదోక వంటలు చేస్తూనే ఉంది. గిన్నెలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ కడిగేస్తుంది శుభ. కొంతసేపటికి అత్తగారి కేకలు మళ్ళీ వినిపిస్తాయి. ఎక్కడున్నావ్ కోడ్లా? ఇంటి పనులు అయ్యాయా లేదా? ఇప్పుడే గిన్నెలు కడిగాను అత్తయ్య. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏమైంది? చూస్తుండగానే 6 అయింది. 1 గంట తరువాత పొటాటో చిప్స్ చెయ్యి. ఉపవాసం రోజు ఉప్పు ఎలానో తినకూడదు కదా. కనీసం ఇవన్న తింటే ఒంట్లో ఓపిక ఉంటుంది. అలానే చాయ్ కూడా చేసేయి కోడ్లా. సరే తెస్తాను. పాపం శుభ, ఇప్పుడే పని అయిందో లేదో మళ్ళీ పని వస్తుంది. అత్త చెప్పినట్టే పొటాటో చిప్స్ అలానే టీ కూడా పెడుతుంది. కొంచెం ఖాళీ దొరికిందని బట్టలు వాష్ చేయడం పూర్తి చేస్తుంది. హమ్మయ్య, అన్ని పనులు అయిపోయాయి అని అనుకునే సమయంలో కోడ్ల రాత్రి అయిపోయింది. ఉపవాసం అయిపోయే సమయం కూడా వచ్చేసింది. చల్లే భేటా, ఒక 2 సమోసాలు చెయ్యి, అలానే ఆరెంజ్ జ్యూస్ కూడా చేయమా. సరే అత్తయ్య తెస్తాను, ఆగండి. సమోసా ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొస్తోంది శుభ. 1 గంట తరువాత సరళ కోడలిని మళ్ళీ పిలుస్తుంది. ఏంటి అత్తయ్య, ఇప్పుడేం కావాలి? రాత్రి అయిపోయింది, ఇంకా తినాలని ఉందా ఏంటి మీకు కొంపతీసి? ఏంటి కోడ్లా, అత్తకి ఏదో ఒకటి ఇద్దామని లేదా నీకు? వేళ్ళు వెళ్ళి కాస్త పాలు వేడిచేసి తీసుకురా. శుభ అత్త అన్నట్లుగానే పాలు కూడా వేడిచేసి తీసుకొస్తది. ఇంతలో శరత్ ఆఫీస్ నుంచి రానే వస్తాడు. వచ్చాక అమ్మతో ఇలా అంటాడు. ఏంటి అమ్మా, నాన్న అంటున్నారు పొద్దునుంచి మీరు ఏదోకటి తింటూనే ఉన్నారు అంట. ఆ వంటలకి నాకూడా నోట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. సుగ, నేను కూడా ప్రతి మంగళవారం ఉపవాసం చేస్తాను. ఆ మాటలకి శుభకి భయం వేస్తుంది. అత్తా మరదలు అలానే మావ వంటల మీద వంటలు చేయిస్తున్నారు. ఇక శరత్ కూడా కలిసిపోయాడు వీళ్లతో. కనీసం మావయ్యని ఉపవాసానికి ఓపిస్తే కాస్త అయన పని తగ్గుతుంది అని అనుకుంటది. మావయ్య, నన్నొకటి చెప్పమంటారా? చెప్పు కోడ్లా. అదే మావయ్య, మా అందరితో పాటు మీరు కూడా ఉపవాసం ఉంటే ఇంకా ఇంటికి మంచి జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మాతో పాటు వచ్చే మంగళవారం నుంచి మీరు చేయండి. ఈ ఉపవాసాలు నాతో కాదు. నీరస పడిపోతాను బాగా. నువ్వెళ్ళు, పొద్దునుంచి ఏదొక పని చేస్తూనే ఉన్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో నువ్వు. రోజంతా 5 సార్లు భోజనం చేసిన తరువాత సరళ, మోనిక ఉపవాసం పూర్తి అవుతుంది. కోడలు శుభ ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజు కోడ్ల, ఈరోజు చికెన్ మరియు పన్నీర్ తెప్పించాను. నిన్న రోజంతా ఉపవాసం చేసి బాగా అలిసిపోయాను. అందుకే పొద్దున్న చికెన్ బిర్యానీ, సాయంత్రం పన్నీర్ కూర్మ చెయ్యి తల్లి. ఉపవాసంతో పాటు బాడీని కూడా పట్టించుకోవాలి కదా మనం. ఏమంటావ్? రోజంతా మంగళవారం వంటలు చేసి పాపం కోడలు శుభకి బుధవారం కూడా పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు సరళ వేరే రకం వంటల పోటీలు పెట్టబోతోంది. ఇప్పుడు చెప్పండి పంతులుగారు, ఎవరన్నా 3 రోజుల భోజనం ఒక్క రోజులో ఎలా తింటారు? అది కూడా ఉపవాసం పేరుతో? మీరు చెప్పండి, ఇలా ఉపవాసం రోజూ తినటం ధర్మాన్ని అవమానించటం కాదంటారా? కాని నేను ఆ ఇంటి కోడలిని, తెలిసి కూడా ఏమీ చెప్పలేను. కాని మీరు ధర్మరక్షణ కోసం ఏదైనా చేయొచ్చు కదా? నేనేం చేయగలను బేటా? మీ ఇంటి విషయాల్లో నేనెలా కలగచేసుకోగలను? నేనెలా సహాయం చేయగలను చెప్పు? చేయొచ్చు పంతులుగారు. రేపు మా అత్త దీపం పెట్టడానికి వచ్చినప్పుడు మీరు తనతో చెప్పండి, ఇక మంగళవార ఉపవాసం చేయక్కర్లేదు. ఆంజనేయ స్వామి కృప కలిగింది. ఇక దీనితో నాకు కూడా విముక్తి కలుగుతుంది. మా అత్త మీ మాట ఖచ్చితంగా వింటారు. ఈ సహాయం చేయండి పంతులుగారు అని పంతులకి చెప్పి అక్కడనుంచి ఇంటికి వెళ్ళిపోతుంది శుభ. మరుసటి రోజు సరళ దీపం పెట్టడానికి గుడికి వెళ్తుంది. సరళగారు, మీ మంగళవార ఉపవాసం ఎలా జరుగుతుంది? పంతులుగారు,
నెల రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది చేయటం. చాలా చక్కగా జరుగుతుంది. మీ జాతకం చూశాను, అది చెప్పటానికే మిమ్మల్ని ఆపాను. ఇక మీరు మంగళవార ఉపవాసం చేయక్కర్లేదు. మీ జాతకం అంత సరిగా ఉంది. ఇంకా మీరు మంగళవార ఉపవాసం చేస్తే ఏదన్నా అశుభం కూడా జరగవచ్చు. అవునా? సరే పంతులుగారు, మీరు చెప్పినట్టే ఆపేస్తా. గుడి నుంచి ఇంటికి వస్తుంది సరళ. కోడ్ల ఇప్పుడే పంతులని కలిసి వస్తున్నా అంటున్నారు. మంగళవార ఉపవాసం చేయకర్లేదు అంట. ఈరోజు నుంచి మంగళవారం ఉపవాసం బంద్. అత్త మాటలకి చాలా సంతోషిస్తుంది శుభ. నా జాతకంలో బుధుడు ఉన్నదంతా, అందుకే ఇక నుంచి ప్రతి బుధవారం ఉపవాసం ఉండాలి తల్లి. శుభకి మళ్ళీ ఉపవాస తిప్పలు తప్పేటట్టు లేదు. అత్త మాటలకి శుభ ఇక తల పట్టుకుని కూర్చుంటది.